హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిన్బాద్ నెట్వర్క్లో అయితే మనం మైనింగ్ చేసుకున్న సిన్బాద్ టోకెను, ఇంకా అదేవిధంగా సీజెమ్ టోకెన్ అయితే మనం విత్డ్రా చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క విత్డ్రా టైప్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటికి మనకి ఇన్కమ్ అనేది ఎప్పుడు చేతికి వస్తుంది, అవన్నీ కూడా క్లారిటీ చెబుతాను. ఎందుకంటే విత్డ్రా అనేది ఒక టైప్లో ఉంటుందండి. సో అదైతే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఈ ప్రాజెక్టులో అసలు ఏం విత్డ్రా వచ్చింది అని మీకు అర్థమవుతుంది అనమాట. సో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్డ్రా చేసుకునే ప్రాసెస్ కూడా సింపుల్గా చెబుతానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయనప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ఈ యొక్క సిన్బాద్ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే చాలా కాలం నుంచి మనందరం కూడా మైనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుందండి. సో రీసెంట్గా మనకైతే ఒక 1 మంత్ బ్యాక్ అయితే ఈ ప్రాజెక్టులో కేవైసీ స్లాట్ కూడా రావడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ ప్రాజెక్టులో కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో, అంటే కేవైసీకి అప్రూవల్ అయిపోయిన తర్వాత ఎవరికైతే పాస్ అయ్యారో కేవైసీ అనేది, వాళ్ళకి మాత్రమే ఈ విత్డ్రా ప్రాసెస్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి. ఇంకా ఎవరికైతే కేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే అవకాశం లేదండి. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనకైతే అవకాశం వస్తుందన్నమాట. సో ఈ యొక్క అవకాశం అనేది ఈ ప్రాజెక్టులో కేవైసీ చేసుకున్న వారికి మాత్రమేనండి. సో ముందుగా అయితే మీకు మెయిన్ పాయింట్ అయితే చెప్పేశానమాట. సో ఇక్కడ ఏ విధంగా డిజైన్ చేశారంటే మొత్తం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం సీజెమ్ టోకెన్ని, సిన్బాద్ టోకెన్స్ని అయితే ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటున్నాం కదా, వాటినండి మనం వేరే క్రిప్టో వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. దాన్ని వీళ్ళైతే విత్డ్రా అనే పేరుతో పిలుస్తున్నారన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే నేను ప్రెసెంట్ అయితే మనం ఈ టోకెన్స్ని మన సిన్బాద్ నెట్వర్క్ యాప్లో నుంచి అయితే మనం వేరే క్రిప్టో వ్యాలెట్లోకి సెండ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి అండి మనకైతే పీటీపీ అని స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనం మా యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బయింగ్ అండ్ సెల్లింగ్ కానీ సెండ్ రిసీవ్ చేసుకోవచ్చు. మన సిన్బాద్ ప్రాజెక్టులో ఉన్నవాళ్ళు మాత్రమేనండి, అది కూడా గమనించాలి. సో ఇక్కడ ఏంటంటేనండి, ప్రజెంట్ అయితే మనకి ఈ టోకెన్ అయితే ఇంకా క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయితే కాలేదు కాబట్టి మనం ఇప్పుడు వీటిని విత్డ్రా చేసుకొని వ్యాలెట్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. విత్డ్రాల్కి సెల్లింగ్కి తేడా తెలుసుకోవాల్సి ఉంటుందండి. విత్డ్రా అనేది జస్ట్ వ్యాలెట్లోంచి బయటికి తీసుకురావడం మాత్రమే. సెల్లింగ్ అనేది మాత్రమే ఆ కాయిన్ని మనం రియల్గా సెల్ చేసుకొని ఆ యొక్క వచ్చే ఇన్కమ్ అనేది విత్డ్రా పెట్టుకోవడం అనమాట. సో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను క్లారిటీ చెప్పే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చెబుతున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రాజెక్టులు కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకైతే మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్ని అయితే అదర్ క్రిప్టో వ్యాలెట్కి అయితే సెండ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో మీకైతే ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఆ ప్రాసెస్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఏం కాయిన్స్, అవన్నీ కూడా ఒకసారి అయితే ఇప్పుడు లైవ్లో మీకైతే నేను చూపిస్తానండి. సో ముందుకైతే మన సిన్బాద్ నెట్వర్క్ యాప్ ఉంటుంది కదా, యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి ఇక్కడ మొత్తం మీకైతే నేను అర్థమయ్యేలాగా మొత్తం డేటా మొత్తం చదువుతాను చూడండి ఒకసారి. అయితే ఇక్కడ యాప్ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత అండి కింద మనకి వ్యాలెట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు, హోము, లీడర్ బోర్డు, వ్యాలెట్ టీమ్ అని. మీరు ఏం చేస్తారంటే ఒకసారి వ్యాలెట్లోకి రండి. వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు యువర్ బ్యాలెన్స్ అని మనకైతే సిన్బాద్ టోకెన్స్ బ్యాలెన్సు, జీసీఎం టోకెన్ బ్యాలెన్సు, ఈ రెండు కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయండి. చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే రెండు సపరేట్ టోకెన్స్ అండి. వీటిని మనమైతే మైనింగ్ చేసి సంపాదించుకున్నాం అనమాట. సో వీటిని మనం ఇప్పుడు విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలంటే వేరే క్రిప్టో వ్యాలెట్కి సెండ్ చేసుకోవాలని చెబుతున్నారండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క అవకాశం అనేది ప్రెజెంట్ అయితే కేవైసీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫేజ్లో, ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి అవకాశం అనేది చాలా చాలా లిమిటెడ్గా ఉందండి. జూన్ 10 అండి, జూన్ 10 తారీఖు వరకు మాత్రమే ఈ అవకాశం ఉందండి. సో ఈ లోపలనే మనకి అవైలబిలిటీలో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మనమైతే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయిందో వాళ్ళ సంగతి అండి, అందరూ కూడా గమనించాలి పాయింట్ అయితే. సో అది అలాగ చూడండి, ఇక్కడ సిన్బాద్ టోకెన్, జీసీఎం టోకెన్స్ రెండు ఉంటే ఒకసారి ట్రాన్స్ఫర్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత అండి మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. మన టోటల్ బ్యాలెన్స్లో నుంచి ఒక 5% అండి. సో ఈ యొక్క యాప్లో వచ్చేసి ఈ యొక్క అకౌంట్లో 2,25,955 కాయిన్స్ ఉన్నాయి. వీటిలో 5% అంటే 11,297 కాయిన్స్ మాత్రమే మనకైతే ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో అయితే విత్డ్రాకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీటిని మనం ఎలా విత్డ్రా పెట్టుకోవాలని చెబుతాను. ఇప్పుడు చూడండి, ఈ చిన్న విషయం ఏంటంటేనండి, కేవైసీ అవ్వని వాళ్ళకైతే ఆప్షన్ పనిచేయదు, కేవైసీ అయిన వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. సో చూడండి, ప్రాసెస్ చెబుతాను. మనం ఏం చేయాలంటే ముందుగా అండి కాంట్రాక్ట్ అడ్రసెస్ అయితే ఉంటాయండి. కాంట్రాక్ట్ అడ్రస్ అంటారనమాట. సో వీటిని మనం ట్రస్ట్ వ్యాలెట్ యాప్లో అయితే ముందుగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెండు కాంట్రాక్ట్ అడ్రస్లు అయితే మన వాట్సాప్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. సో ఎవరికైతే యూజ్ ఉందో వీటి వల్ల అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి సిన్బాద్ టోకెన్ సంబంధించిన
కాంటాక్ట్ అడ్రస్ నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యాడ్ చేయాలో నేను చెబుతాను. ముందుగా అండి మనకైతే ట్రస్ట్ వాలెట్ యాప్ అయితే కావాలన్నమాట. సో, మెజారిటీ పీపుల్‌కి అయితే ట్రస్ట్ వాలెట్ యాప్ తెలిసే ఉంటుందండి. మెటామాస్క్ వాలెట్ ఏం పర్వాలేదు. మీరు ఏ క్రిప్టో వాలెట్స్ వెబ్3 వాలెట్స్ ఉంటాయి కదండీ! వాటిలో ఏది ఎంచుకున్నా పర్వాలేదండి. కాకపోతే ఎక్కువ మందికి అందుబాటులో ఉండేది ట్రస్ట్ వాలెట్ కాబట్టి నేను చెబుతున్నాను ఇది. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకోండి యాప్‌ని. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి మనకైతే ఇక్కడ ఒక ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనకి కాయిన్ బ్యాలెన్స్‌లు, మనకి ఏవే కాయిన్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద చూసినట్లయితే క్రిప్టో వెయిట్ లిస్ట్ అని, అదేవిధంగా ఎన్ఎఫ్టీస్ అని. క్రిప్టో వాచ్ లిస్ట్, ఎన్ఎఫ్టీస్ అనే ఆప్షన్ ఉంది కదా! దానికి కుడివైపున అయితే మళ్ళీ మనకైతే ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఒక చైన్ గుర్తు కనిపిస్తుంది కదండీ 3 లైన్స్. గడియారం పక్కన ఒక ఆప్షన్ అయితే చూసుకోండి. చిన్న 2 లైన్స్ ఉన్నాయి కదా! ఆ 2 లైన్స్ మీద ప్రెస్ చేయండి జస్ట్. ప్రెస్ చేసిన తర్వాత అండి ఈ విధంగా మనకైతే చాలా ఆప్షన్లు అయితే వస్తాయి. వీటిలో మనకు కావాల్సిందండి సెకండ్ ఆప్షన్ అండి. మేనేజ్ క్రిప్టో కనిపిస్తుంది కదా మీకు. మేనేజ్ క్రిప్టో. ఆ మేనేజ్ క్రిప్టో మీద ప్రెస్ చేయండి. చూసుకోండి, మేనేజ్ క్రిప్టో మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి ఈ విధంగా మనకైతే రకరకాల బ్లాక్ చైన్‌లు అయితే ఓపెన్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన మనది బీఎన్బీ బ్లాక్ చైన్ అండి. మనది BEP20 చైన్ అనమాట. సో, పైన ఆల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా బిట్‌కాయిన్, సొలానా, అదే విధంగా ఎథీరియం ఉంటుంది. మనకు కావాల్సింది BNB చైన్ అండి. ఖచ్చితంగా పైనైతే మీరు ఆ BNB చైన్ ఆన్‌లో పెట్టుకోండి. ట్రస్ట్ వాలెట్ యాప్ అప్డేట్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. అప్పుడు మాత్రమే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయన్నమాట. సో, చూసుకోవచ్చు కదండీ! ఈ విధంగా BNB చైన్ ఆన్‌లో పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కాపీ అడ్రస్ కాపీ చేసాం కదా! దానిని పైన మనం పేస్ట్ చేయాలి. చూడండి, లైవ్‌లో చేస్తున్నా మీ ముందు. చూసారు కదండీ! ఈ విధంగా మనం పేస్ట్ చేసిన తర్వాత అయితే మనకి SNBD అని ఈ విధంగా వస్తుందన్నమాట. మన సిన్బాత్ టోకెన్‌ది అయితే ఇన్ఫర్మేషను. దానిని మనం ఆన్‌లో పెట్టుకోవాలి. చూడండి, అది ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్‌లో మనం ఆన్‌లో పెట్టుకోవాలి ఈ విధంగా. చూసుకున్నారు కదండీ! చాలా సింపుల్‌గా ఆన్‌లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే సెండ్ ఆప్షన్ అని, రిసీవ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే రిసీవ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఒక అడ్రస్ అయితే పిలుస్తారనమాట. దీన్ని మనం కాపీ చేసుకోవాలి ఈ అడ్రస్‌ని. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మన సిన్బాద్ యాప్ ఉంది కదండీ! ఇక్కడికొచ్చి వాలెట్ అడ్రస్ మీద ప్రెస్ చేసి మనం కాపీ చేసుకున్న అడ్రస్‌ని అయితే ఇక్కడ ఇచ్చేసి పైన అమౌంట్ దగ్గర మీకు ఎన్ని కాయిన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే టైప్ చేయొచ్చండి ఈ విధంగా. చూసుకోవచ్చు. చేసిన తర్వాత అయితే కింద రిక్వెస్ట్ విత్‌డ్రాల్ కనిపిస్తుంది కదా బ్లూ బాక్సు. దాన్నైతే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకైతే ఆ యొక్క ట్రస్ట్ వాలెట్ యాప్‌లోకి అయితే మీ టోకెన్స్ అయితే వెళ్ళిపోతాయండి. వాటికి మనం ఇప్పుడే అమ్ముకోవచ్చంటే ఈ టోకెన్ అనేది ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయినప్పుడైతే వాటిని మనం సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఇది మన సిన్బాత్ టోకెన్ సంబంధించిన ప్రాసెస్. ఇంకా జీసీఎం టోకెన్ ఉంది కదా! దీన్ని కూడా సేమ్ అండి. ఇది కూడా అంతే. మన రిసీవింగ్ అడ్రస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు. దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ రిసీవింగ్ అడ్రస్ కూడా నేనైతే మన వాట్సాప్ ఛానల్‌లో ఇచ్చాను. చూడండి ఒకసారి. ఇది జీసీఎం టోకెను. ఇది కూడా కాపీ చేస్తున్నాను. మళ్ళీ మనకైతే ట్రస్ట్ వాలెట్ యాప్‌తో పని ఉంటుంది. చూడండి ఇక్కడ. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నాను. పైన చూడండి. నేను కొత్తగా ఎంటర్ చేస్తున్న కోడ్ కూడా టైప్ చేస్తాను. ఇప్పుడు జీసీఎం టోకెన్ అయితే వచ్చింది. దీన్ని కూడా ఆన్‌లో పెట్టుకుంటున్నాను. సో, ఈ విధంగా అండి సిన్బాత్ టోకెన్‌కి, జీసీఎం టోకెన్‌కి అయితే మనకి సెపరేట్‌గా 2 వాలెట్ అడ్రస్‌లు అయితే వస్తాయండి. రిసీవ్ ఆప్షన్ నొక్కండి సరిపోతుంది. అడ్రస్ వస్తుంది. ఇది కాపీ చేసుకొని మీరైతే ఇక్కడ పేస్ట్ చేసి ఈ అడ్రస్‌ని కిందండి ఇక్కడ వేరే అడ్రస్ ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇప్పుడు కాపీ చేసిన కరెక్ట్ అడ్రస్ మాత్రమే ఇక్కడైతే కాపీ పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఎన్ని కాయిన్‌లు అవైలబిలిటీలో ఉన్నాయో జీసీఎం టోకెన్స్ వాటినైతే మీరు ఇక్కడికి విత్‌డ్రా పెట్టుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అండి ఏంటంటే మన టోకెన్స్ అన్నీ కూడా ముందుగా అయితే ట్రస్ట్ వాలెట్‌లోకి వచ్చి సిద్ధంగా ఉంటాయి. సేల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయండి. కొన్ని మైనింగ్ ప్రాజెక్ట్‌లో ఈ విధంగా ఉంటుందన్నమాట. ముందే మనం వాలెట్‌లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్‌లు అయితే ఇక్కడి నుంచి డైరెక్ట్ సెల్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళేంటంటే వేరే వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత సెల్లింగ్ చేస్తున్నారనమాట. సో, ఇదండి ప్రాసెస్ అయితే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా ఏంటంటే మన టోకెన్స్ మనం భవిష్యత్తులో సెల్ చేసుకోవడానికైతే ఇక్కడికి తెచ్చుకుంటాం అనమాట. మన ట్రస్ట్ వాలెట్‌లోకి వచ్చేసి. సో, ఈ విధంగా మనకైతే ఇక్కడికైతే బ్యాలెన్స్ యాడ్ అవుతుందనమాట. సో, మీరేవైతే సిన్బాత్ టోకెన్స్ గానీ, జీసీఎం టోకెన్స్ గానీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో ఆ బ్యాలెన్స్ మొత్తం కూడా మనకైతే ఇక్కడ హోమ్ పేజ్‌లో అయితే కనిపిస్తుందనమాట. అదేదైనా గానండి టోకెన్స్. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఈ టోకెన్స్ ఎప్పుడైతే మనకి లిస్టింగ్ అవుతాయో అప్పుడు మనం వీటినైతే సేల్ చేసుకొని విత్‌డ్రా పెట్టుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఇదండి ప్రాసెస్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను.
ఇది జూన్ 10వ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉందండి. ఈ అవకాశం ఇలా చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే కేవైసీ అయిందో వాళ్ళకి మాత్రమే. కేవైసీ అవ్వని వాళ్ళు ఇబ్బంది పడొద్దండి. నెక్స్ట్ ఫేజ్‌లో మళ్ళీ మనందరూ కూడా కలిపైతే ఇస్తారు. సో, చాలామంది మెజారిటీ పీపుల్‌కి అయితే కేవైసీ కంప్లీట్ అవ్వలేదు. అవన్నీ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే ఉంటుందండి. మీరైతే ట్రస్ట్ వాలెట్‌లో తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోండి జస్ట్ అంతే. ఆ తర్వాత నేను మన ఛానెల్ అప్డేట్ ఇస్తానండి లిస్టింగ్ అయినప్పుడు. అప్పుడైతే మీరు వాటిని సేల్ చేసుకొని విత్‌డ్రా కూడా పెట్టుకోవచ్చు. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి ఇది. ఈ యొక్క టోకెన్స్ విత్‌డ్రా ప్రాసెస్ అండి. విత్‌డ్రా అంటే మనకైతే ఇప్పుడు చేతికైతే అమౌంట్ రావట్లేదండి. భవిష్యత్తులో వస్తుందనమాట. ఈ యొక్క కాయిన్స్‌ని మనం సిద్ధంగా ఉంచుకుంటున్నాం జస్ట్ వాలెట్‌లో అంతే. ఈ యొక్క ప్రాసెస్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, అందరూ కూడా జాగ్రత్తగా చూసి చేయాలని కోరుకుంటున్నా. ఇంకా అదేవిధంగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మెల్లి కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి నచ్చినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ.